అందమైన ప్లేసులు చూడాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన మన ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఏంటి అని వెతికినప్పుడు నాకు ఈ ప్లేస్ గురించి తెలిసింది. అంతే ఫిక్స్ అయిపోయా. లైఫ్‌లో ఒక్కసారైనా ఈ ప్లేస్‌కి వెళ్ళాల్సిందే. ఈవెన్ దో ఇట్స్ ఎ డిఫికల్ట్. సరే వెళ్ళాలని అనుకుంటే సరిపోదు కదా! దానికి బడ్జెట్ కావాలి. ఎలా వెళ్తే బెటరు? బడ్జెట్‌లోనే ట్రావెల్ చెయ్యాలి. అసలు ఆ ప్లేస్‌కి వెళ్ళాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వీటి గురించి తెలుసుకుందామని వెతికినప్పుడు నాకైతే ప్రాపర్ ఇన్ఫో ఒక వీడియోలో అయితే దొరకలేదు. మన తెలుగులో అయితే అస్సలకే దొరకలేదు. సరే నేనే చేసి ఎవరైనా ఈ ప్లేస్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయి ఈ వీడియోని చేస్తున్నాను. అండ్ నేను వెళ్ళబోతున్న వన్ అండ్ ఓన్లీ మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్ మన ఇండియాలో కేజీఎల్ కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్. సో ఈ ప్లేస్‌కి హైదరాబాద్ నుంచి ఫస్ట్ శ్రీనగర్ వెళ్ళాలి. అక్కడ నుంచి బేస్ క్యాంప్‌కి వెళ్ళాలన్నమాట. అయితే ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కి అసలు బడ్జెట్‌లో ఎలా ట్రావెల్ చేయాలి అనేది మనం చూద్దాం. విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బడ్జెట్‌లో ట్రావెల్ చేయాలి అంటే ఇండియన్ రైల్వేసే నాకు కనిపించిన ద బెస్ట్ అండ్ ఈజీ ఆప్షన్. హైదరాబాద్‌లో ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాను. సో శ్రీనగర్‌కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదన్నా ఉంది అనంటే అది జమ్మూ తావి అన్నమాట. హైదరాబాద్ నుంచి జమ్మూ తావికి వెళ్ళే హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ఇది తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. వారానికి ఒక్క ట్రైన్ మాత్రమే ఉంటుందన్నమాట. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 1 డే 9 అవర్స్. టికెట్ కాస్ట్ వచ్చేసి 2500 లోపే ఉంటుంది. సో ఇదొచ్చేసి థర్డ్ ఏసీ అన్నమాట. సో ఇదొక్కటే ఫాస్ట్‌గా వెళ్ళే ఒక ఆప్షన్ నాకు బాగా నచ్చింది. అందుకే ఇది చూజ్ చేసుకున్నాను. ఈ ట్రైన్ జర్నీ లైక్ చాలా ఫాస్ట్‌గా, కంఫర్టబుల్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ జర్నీలో కొంతమంది మనుషులు కలుస్తాం కదా! ఎందుకు కలుస్తామో, ఎప్పుడు కలుస్తామో, ఎలా కలుస్తామో, ఎంతసేపు కలుస్తామో తెలీదు గానీ ఎప్పటికి గుర్తుండిపోతారు. అలాంటి ఒక ప్రాసెస్‌లో పరిచయమైన ఈ కిడ్డే నేను లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేను. తన పేరు సైమన్ అన్నమాట. వాళ్ళు దిగుతున్నారు. నాకు బాయ్ చెప్పేశారు. అయితే మూవింగ్ ఫార్వర్డ్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి ఈ ట్రైన్ కాకుండా? బికాజ్ అదొక్క రోజే మనం ట్రావెల్ చేసుకోవాలి, అప్పుడే వెళ్ళాలి అని అంటే అందరికీ నాట్ పాసిబుల్ కదా! నేనైతే ఆ ట్రైన్ ఎప్పుడుందో చూసుకుని మరి అప్పుడే నా ట్రిప్‌ని అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాను. ఎందుకంటే మళ్ళీ ట్రైన్ మిస్ అవుతే మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లోనో లేకపోతే మళ్ళీ ట్రైన్‌లోనో జమ్మూ తావికి వెళ్ళి ఇలా 2 ట్రైన్‌లు మారడం అనేది ఒక పెద్ద తలకాయ నొప్పి అండ్ ఆల్సో ఎక్కడలేని ఖర్చు అన్నమాట. అందుకే నేను ఈ ఆప్షన్‌ని చూజ్ చేసుకోలేదు. ఇంకా బడ్జెట్‌తో సంబంధం లేదని అనుకుంటే దేర్ ఇస్ వన్ బెస్ట్ ఆప్షన్ దట్ ఈస్ ఫ్లైట్. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ శ్రీనగర్‌కే వెళ్ళిపోవచ్చన్నమాట. కానీ నాకు జర్నీ చేసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు నేను ఈజీ మోడ్‌ని చూజ్ చేసుకోను. బడ్జెట్ ఒకటే కారణం కాదు. బికాజ్ ఈ జర్నీలో మనం ఎవరెవరినో కలుస్తాం. కొన్ని నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి. ఈ ప్రాసెస్‌ని లైక్ ఎలా మనం నేర్చుకుంటాం అనేదే తెలుసుకోవడానికే నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తానన్నమాట. సో అందుకే నేను ఈ జర్నీని చూజ్ చేసుకున్నాను. బ్యూటిఫుల్ జర్నీ. చాలా మంది ట్రైన్ జర్నీ అంటే చాలా వర్స్ట్‌గా ఉంటుందని అనుకుంటారు. బట్ నా విషయానికి వస్తే నాట్ అట్ ఆల్. అండ్ ఈ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ కూడా చాలా నీట్‌గా, చాలా మంచిగా ఉంది. సో ఎవరైనా జమ్మూ ట్రావెల్ చేయాలనుకుంటే డెఫినెట్లీ నేనైతే ఈ ట్రైన్ని సజెస్ట్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళేదానికన్నా. అండ్ ఈ ట్రైన్లో నాకు నాగ్పూర్లో ఎక్కిన ఒక బ్యాచ్ పరిచయం అయింది. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. సో వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి, వాళ్ళు మీకు హాయ్ చెప్తారు. సో వీళ్ళు నాగ్పూర్కి రమ్మంటున్నారు. ఎప్పుడైనా కుదిరితే డెఫినెట్లీ మనం నాగ్పూర్కి వెళ్ళి అక్కడ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ జర్నీ వీళ్ళతో ఇక్కడితో అయితే ఎండ్ అవ్వబోతలేదు. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మిగతా ప్లేసెస్ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే కనుక ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మీకు బాయ్ కూడా చెప్పేస్తారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూస్తుంది, తను మంచి లేడని చెప్పేసి ఇంకో క్లిప్ రికార్డ్ చేయమన్నాడు. బట్ ఐమ్ నాట్ రికార్డింగ్. Monica. Name is Monica. My sister name is also Monica. Oh my God, so many Monicas. Don't. సో క్యాప్ పెట్టుకున్న పర్సన్ అయితే లోకల్ పర్సన్. సో తను జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంటాడు. సో చాలా టిప్స్, చాలా విషయాలు కూడా తన నుంచి తెలుసుకున్నాం. సో అప్పుడప్పుడు ఎవరైనా లోకల్ స్టైల్లో కనిపిస్తే వాళ్ళతో కూడా మాట్లాడండి. ప్లీజ్ డోంట్ Okay, are you satisfied with this clip now? But first one was so too bad, yaar. Please make another one, yaar. No, please don't post it. Please, that was so bad. I'm looking like a child. Wanted that footage in the middle. Let me come.
ఆయన రీటేక్ చేయమన్నాడు గాయ, నేను అస్సలు చెయ్యను, నేను అదే క్లిప్ ఫస్ట్ చేస్తాను. అండ్ తన గర్ల్ ఫ్రెండ్ కూడా చూడాలి అదే క్లిప్. స్ట్రేంజర్స్ అంటే ఎవరో నమ్మరు, ఫ్రెండ్స్ లానే ఉన్నాము. అండ్ లిటరలీ కొన్ని జర్నీస్ మనకి షార్ట్ టైంలో కొంతమంది అద్భుతమైన పీపుల్ని కలిసేలా చేస్తూ ఉంటుంది. లైఫ్ ఎప్పుడు మిరాకిల్స్ని ఇస్తూ ఉంటుంది కదా, అలా ఈ జర్నీలో వాళ్ళు ఎవరో కూడా తెలీదు, బట్ వీ ఎంజాయిడ్ లాంగ్ జర్నీ ఆల్ టుగెదర్ విత్ ఎ మెమరబుల్ మూమెంట్స్ అనమాట. సో వాళ్ళైతే అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నారు, మేము వెళ్ళేది కేజీఎల్ ట్రెక్కి. సో ఇంకొంతసేపట్లో దిగుతాం అన్నప్పుడే మేము ముందుగా వచ్చి మా లగేజ్లతో అక్కడ నుంచున్నాము. అండ్ ఈ అమ్మాయి గురించి నేను చెప్తాను, ఈ అమ్మాయికి కూడా ఒక స్టోరీ ఉంది, మాతోనే ఉండబోతుంది. సో ఫైనలీ రీచ్డ్ అండ్ ల్యాండెడ్ ఆన్ ది జమ్మూ. हर हर महादेव, जय श्री राम, जय श्री దిగేపాటికి 8 అయింది. దాని తర్వాత అక్కడే ఉండాలా వెళ్ళాలా అనే డెసిషన్ తీసుకునేపాటికే 10 అయింది అనమాట. సో ఫైనల్లీ ఫిక్స్ అయిపోయాం. ఆ రోజు ఓవర్ నైటే మేము శ్రీనగర్ వెళ్ళిపోవాలని చెప్పేసి. మాతో పాటు ఉన్న అమ్మాయి లోకల్ అమ్మాయే, తన దగ్గర ఫోన్ లేదు, హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తుంది. వాళ్ళది అక్కడ ఒక పల్లెటూరు అనమాట, తను ఎక్కువగా మాట్లాడదు కూడా. సో మా ఫోన్ నుంచి వాళ్ళ అన్నయ్య కాల్ చేసింది. వాళ్ళ అన్నయ్య ఏమో మీరు ఎలాగన్నా అక్కడ దింపండి అని అన్నారు. మాకే ఒక దిక్కు లేదురా బాబు అని అంటే, ఒక తెలియని ప్లేస్లో మేము ఆ లోకల్ అమ్మాయిని ఇంటి దగ్గర చేర్చే ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. విత్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ స్టోరీస్ ఫైనలీ అయితే తను సేఫ్గా రీచ్ అయిపోయింది. మేము కూడా బస్ ఎక్కాం. బస్ ఎక్కిన తర్వాత అసలైన స్టోరీ ఇప్పుడు మొదలవుతుంది. సో మనం జమ్మూ తావి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడే స్టే ఉండాలా శ్రీనగర్కి వెళ్ళాలా అని ఒక డైలమాలో చాలాసేపు ఆగిపోయి హోటల్స్ కూడా చెక్ చేశాను. వన్ ఆఫ్ ది లోకల్ పర్సన్ చెప్పింది ఏంటంటే నైట్ టైం ట్రావెల్ చేయడం ఓ మై గాడ్ సేఫ్ కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ లైక్ అక్కడే ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే బెటరు, వెళ్ళడానికి కూడా బాగుంటుంది అని అంటే ఓకే, బికాజ్ లోకల్ నోస్ వెరీ వెల్ కదా అని చెప్పేసి హోటల్స్ వెతికాం, దొరకలేదు. ఇంకొక హోటల్ 10 o'clockకి దొరుకుద్ది అని చెప్పారు. జస్ట్ ఒక 1 hour వెయిట్ చేయాలి. ఈలోపు మేము అక్కడ సిమ్ కూడా తీసుకున్నాము. లైక్ ఎవరైనా సిమ్ తీసుకోవాలి అని అనుకుంటే, ఎందుకంటే మనకి అక్కడ మన వేరే స్టేట్స్ సిమ్స్ జమ్మూలో పనిచేయవు అనమాట. ఇక్కడ ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తారు. సో ఆ సిమ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇంకా ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. అయితే ఇక్కడ మేము శ్రీనగర్కి నైటే బస్ ఎక్కేసాం అనమాట. ఎలా ఎక్కాము ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, బస్ ఎక్కిన తర్వాత మేము ఈ పాటికి శ్రీనగర్లో రీచ్ అయిపోవాలి కూడా జమ్మూలో బస్ ఎక్కిన తర్వాత. కాకపోతే అన్ఫార్చునేట్లీ మేము ఇంకా ఇక్కడే ఉండిపోయాము. నైట్ ఎప్పుడు ఆపేసాడో కూడా నాకైతే సోయలేదు. ఐఎమ్ సో టైర్డ్, నేను ఇంకా పడుకుంటూనే ఉన్నాను. ఎందుకు ఆపేశారనంటే అమర్నాథ్ యాత్రకి వెళ్ళే రూట్ కూడా ఇక్కడ నుంచే ఉంటుంది. సో ఆల్మోస్ట్ లైక్ కొన్ని గంటలు ఇదే బస్లో ఉండిపోవడం జరిగింది. ఇప్పుడే జస్ట్ క్లియర్ చేస్తున్నారు. సో ఇట్ వాజ్ లైక్ హెక్టిక్ జర్నీ నాకైతే. అండ్ దట్టు ఈ బస్సు స్లీపర్ బస్సే, కానీ నాన్ ఏసీ ఉంటాయి ఇక్కడ. ఏసీ దొరకడమే హైలీ ఇంపాసిబుల్. ఉన్న 1-2 ఆప్షన్సే ఉంటాయి, ఎందుకంటే శ్రీనగర్ ఇవన్నీ కూడా చాలా చల్లగా ఉంటాయి కదా. సో అందుకోసం. కానీ బస్ అంతా ఎట్లుంది తెలుసా, ఒక అగ్గిపెట్టెలో మిమ్మల్ని కూర్చున్నట్టుంది. సో దిస్ ఈజ్ 2 people స్లీపర్ బెడ్, కానీ ఎట్లుందంటే ఒక పర్సన్ బెడ్ లాగా ఉంటుంది. చాలా హారబుల్. దేవుడా అని అనుకునే సిచ్యువేషన్లో ఇంకెన్ని గంటలు బస్సు ఆపేశారు. వామ్మో అసలు. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ అవర్స్ వెయిట్ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ప్రాపర్ ఇన్ఫో ఇంకా తెలీదు, లైక్ ఎంతసేపు ఆపుతారు, ఎన్ని రోజులు ఆపుతారు అనేది కూడా. బట్ దోస్ ఆర్ కమింగ్ ఫర్ అమర్నాథ్ యాత్ర, ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి వీటన్నిటిని కూడా. అండ్ ఆల్సో శ్రీనగర్ టూర్ వెళ్ళాలి అని బస్లో వెళ్ళే వాళ్ళకి, అంటే డైరెక్ట్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండకపోవచ్చు, బట్ హైవే దగ్గర అయితే ఆపేయడం జరిగింది. కెన్ గైస్ సీ ఇట్? ఇప్పుడే కదులుతుంది. ఫస్ట్ బస్సు మాదే ఆగిపోయిన దాంట్లో. సో వెళ్ళడం కూడా మేమే వెళ్తున్నాం. టూ మచ్ ట్రాఫిక్ గైస్. ఇక్కడ ఆపేశారు చాలాసేపు. నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందో లేదో నాకు తెలీదు, కానీ అమ్మయ్య ఉదాంపూర్ దగ్గర ఆపేశారు మమ్మల్ని. సో
ఇన్ డీటెయిల్గా సిమ్ ఎలా తీసుకోవాలి అని చెప్పాలంటే ఇక్కడ బాగా నడిచే నెట్వర్క్స్ కొన్ని ఉంటాయి. జియో ఈజ్ ద వావ్ అని ఇక్కడ లోకల్ పర్సన్ చెప్పడం జరిగింది. మీరు లోకల్ షాప్కి వెళ్ళి మీ ఐడి ప్రూఫ్ ఇచ్చేస్తే మీకు ఒక సిమ్ ఇచ్చేస్తారు. సో మీరు లైక్ అక్కడ వేరే స్టేట్స్ నుంచి ఉండే పోస్ట్ పెయిడ్ సిమ్ అయినా వర్క్ అవుతుంది, లేదంటే లోకల్ సిమ్లో మీరు తీసుకోవచ్చు ప్రీపెయిడ్ది. సో ఓన్లీ రీఛార్జ్కి పే చేస్తే సరిపోతుంది. అంటే లైక్ మీకు ఎంత డేటా కావాలి, ఎన్ని రోజులకు కావాలి, ఆ డేటా అమౌంట్ పే చేస్తే మీకు సిమ్ ఇచ్చేస్తారు. అది వితిన్ లైక్ లెస్ టైం, వితిన్ 1 అవర్లోనే యాక్టివేట్ అయిపోతుంది. నీకు ఎంతసేపటికి యాక్టివేట్ అయింది? 10 మినిట్స్లో యాక్టివేట్ అయిపోయింది తినకైతే. తిను ఎయిర్టెల్ తీసుకున్నారు. లైక్ మీరు గ్రూప్తో వస్తుంటే గ్రూప్కి ఒకళ్ళిద్దరు తీసుకుంటే సరిపోతుంది, అన్నీ కూడా అవసరం లేదు. డిపెండ్స్ మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఎయిర్పోర్ట్లో వస్తే ఎయిర్పోర్ట్లో కూడా మీకు ఇమీడియట్లీ అవైలబుల్ ఉంటాయి. వేరే స్టేట్స్ నుంచి సిమ్స్ ఏది కూడా మీకు ఇంత నెట్వర్క్ కూడా రాదనమాట. సో మీరు క్యాష్ క్యారీ చేయండి, సో దట్ మీరు ఇక్కడ సిమ్ తీసుకునేటప్పుడు మనీ పే చేయడానికి సరిపోతుంది. ఎయిర్టెల్ సిమ్ 300 రూపీస్ ఛార్జ్ చేశారు. అన్లిమిటెడ్ డేటా అయితే సమ్ 700 ఎంతో చెప్పడం జరిగిందనమాట. ఇది సిమ్ విషయాలకు వస్తే లోకల్ షాప్స్ చాలా ఉంటాయి గైస్, మీరు టెన్షన్ అయ్యే అవసరం లేదు. నేనైతే చాలా వరీ అయ్యాను, ఎక్కడ తీసుకోవాలి ఈ సిమ్, లేకపోతే ఏంటి అసలు నెట్వర్క్ ఉండదు. అండ్ దట్టు మా ట్రైన్ 8 o'clockకి ఆగారు, అసలు జనాలు ఉంటారా, ఆ టైంలో శ్రీనగర్కి వెళ్ళడానికి ఆప్షన్స్ ఉంటాయా అని అనుకున్నాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఎన్ని టెన్షన్ పడ్డానో అక్కడికి వచ్చిన తర్వాత అవేం లేదని చెప్పి అర్థమైంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ టు ట్రావెల్. అంటే లైక్ నేను విన్న స్టోరీస్ ఏంటి అని అంటే, అమ్మో వెళ్తున్నారా, ముందు ప్రయర్ ప్లాన్ లేకుండా వెళ్తే ఎలాగా, ఇవి చాలా మంది చాలా చెప్తారు. ఇట్స్ ఫర్ అవర్ సేఫ్టీ, కానీ అంత వరీ అయ్యే అవసరం అయితే లేదు. బికాస్ దేర్ విల్ బి మెనీ పీపుల్. చాలామంది ఇక్కడికి తెలుగు వాళ్ళు కూడా అమర్నాథ్ యాత్రకి వస్తూ ఉంటారు. ఇఫ్ నాట్ అమర్నాథ్ యాత్ర సీజన్ కాకపోయినా కూడా లైక్ మీరు ఇక్కడ భయపడే అవసరం లేదు. అలా అని చెప్పేసి అందరినీ ట్రస్ట్ చేయమని నేను చెప్పట్లేదు, అండ్ మీరు టెన్షన్ తీసుకునే అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు మీ ట్రైన్ 8 o'clockకి సేమ్ హంసఫరే వచ్చి మీరు శ్రీనగర్ ఇలాగే వెళ్ళాలి అని అనుకుంటే హంసఫర్ ట్రైన్ కానీ లేకపోతే ఎనీ అదర్ ట్రైన్ ఫ్రమ్ ఢిల్లీ ఆర్ కోల్కతా ఎక్కడ నుంచి అయినా మీరు వచ్చి 8కి 9కి వస్తుంది అని అంటే ట్యాక్సీ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీ ఫ్యామిలీ ఆర్ షేరింగ్ ట్యాక్సీస్ అట్లా తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు దిగిన రైల్వే స్టేషన్ నుంచి సమ్ 150 రూపీస్ 200 బస్ స్టాండ్కి ఆటోకి పే చేసేసి మీరు బస్ స్టాండ్కి వెళ్ళిపోతే అక్కడ మీకు శ్రీనగర్ కానీ ఇంకా వేరే ఊర్లకు వెళ్ళడానికి కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. 1100 రూపీస్ పర్ పర్సన్ మాకు బస్కి అయితే ఛార్జ్ చేయడం జరిగింది. ఇఫ్ యూ కెన్ బార్గెన్ ఆర్ ఇఫ్ యూ ప్రయోర్లీ బుక్ ఇన్ ఎనీ మేక్ మై ట్రిప్ అలాంటివి ఏమన్నా ఉంటే అక్కడ కూడా మీరు ఎక్కొచ్చు అనమాట. సో నేను ఈ జర్నీలో సగం వచ్చేసి నైట్, సగం ఏమో మార్నింగ్ ట్రావెల్ చేయడం జరిగింది. అమర్నాథ్ యాత్ర గురించి ఆపేయడం వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఒక టనల్ని నేను క్రాస్ చేస్తున్నాను. ఇలాంటి టనల్స్ మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి, బట్ ఇది చాలా లాంగెస్ట్ టనల్. సో టనల్స్ ఎప్పుడు కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్ ఒక లైట్ అనేది కనిపిస్తుంది, ఒక హోప్ లాంటిది ఉంటుంది. సో అది సిగ్నిఫై చేస్తుంది కాబట్టి నాకు టనల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ మౌంటైన్స్లో ఒక టనల్ అండ్ బయటకు రాగానే ఒక అద్భుతమైన వ్యూస్, ఇవన్నీ చూడడానికి మెస్మరైజింగ్గా అనిపించాయి. అసలు మౌంటైన్స్లో ఇలా ఎలా కట్టారా బాబు అని అనిపిస్తుంది. చాలా వరకు రోడ్స్ కానీ అన్నీ కూడా చాలా డెవలప్డ్గానే ఉన్నాయి. లిటరలీ చాలా సిటీస్లో ఉండే రోడ్స్ కన్నా ఫార్ బెటర్. అండ్ ఇక్కడ ఈ నెట్ వేసేసి అక్కడ వాటికి మేకులు లాంటివి కొట్టడం ఎందుకు జరిగిందంటే ల్యాండ్ స్లైడ్స్ కానీ రాక్స్ కానీ పైనుంచి పడిపోకుండా అట్లీస్ట్ కొంచెం టైం వరకన్నా ప్రొటెక్ట్ చేయడం కోసం అలా పెట్టడం జరిగిందనమాట. సేమ్ ఉత్తరాఖండ్లో కూడా నేను చూశాను. ఉత్తరాఖండ్లో లైక్ మనకి ఎట్లాంటి జర్నీ అనిపిస్తుందో లైక్ జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో మనకి ఇట్లానే అనిపిస్తుంది. ఒకవేళ మీరు షేర్డ్ ట్యాక్సీ నుంచి వెళ్తే గనక లైక్ 6 అవర్స్‌లో మీరు ప్లేసెస్‌కి అయితే రీచ్ అయిపోవచ్చు. నేను సగం జర్నీ మార్నింగ్ చేస్తున్నా అని చెప్పాను కదా. లిటరలీ ఏది జరిగినా మన మంచికని అంటారు కదా. సో ఈ మార్నింగ్ జర్నీ వల్ల నాకు ఇంత అద్భుతమైన వ్యూస్‌ని చూడడానికి ఒక పాసిబిలిటీ దొరికింది. ఆ రోడ్స్ కానీ, ఆ లోకల్ పీపుల్ కానీ, వాళ్ళ ఇల్లులు కానీ, ఆ మౌంటైన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అమేజింగ్. సరే మరి ఒకవేళ జమ్మూ తావి రైల్వే స్టేషన్ దగ్గరే ఉండాలి అని అనుకుంటే ఓవర్ నైట్ ఎక్కడుంటే బెటర్ అంటే
మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే కొంచెం ముందుకొచ్చి రైట్ సైడ్ వెళ్తే మీకు శ్రీ వైష్ణవి దేవి స్టేస్ కనిపిస్తాయి అన్నమాట. చాలా మంది ఇక్కడ డివోషనల్ ప్లేసెస్ కి వస్తూ ఉంటారు యాత్ర కోసం. సో అక్కడ ఉంటారనమాట. అక్కడ ఏసీ డార్మిటరీ పర్ పర్సన్ 200 చాలా రీజనబుల్. ఆ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు బడ్జెట్ లో మీరు చూడాలి అని అనుకుంటే. కానీ ప్రయర్ బుక్ చేసుకుంటే బెటర్. కొన్నిసార్లు డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు దొరకకపోవచ్చు. ఏసీ రూమ్ అయితే 1500 రూపీస్ ఉంటుందన్నమాట. ఇంకా ఇవన్నీ వద్దు అని అనుకుంటే మీరు booking.com అగోడాలో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవి కాశ్మీర్ అంటేనే బేసిక్గా జమ్మూ కాశ్మీర్లో మనకి చాలా యాపిల్స్ ఉంటాయి కదా, 20 రూపాయలకి ఎన్ని అమ్ముతున్నారు అనమాట, చిన్న చిన్న యాపిల్స్. లుక్ ఎట్ దెమ్, ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఐఎమ్ ఎక్సైటెడ్ టు టేస్ట్ గైస్. కాశ్మీర్లో మొత్తం మన యాపిల్ తినే పరిస్థితి. బాగుందా? సూపర్. టేస్టింగ్ గైస్. గైస్ నేను ఎప్పుడు యాపిల్ తినలేదని చెప్పట్లేదు, కానీ ఎలా ఉందంటే చాలా ఎక్స్పెన్సివ్ యాపిల్స్ మన సిటీలో కొంటే టేస్ట్ ఎలా ఉంటుంది అలా ఉంది. ఇంత చిన్న యాపిల్ గైస్. వర్త్ వర్మ వర్త్. అరే లంచ్ కూడా ఇంకోటి తీసుకున్నా. సో ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర చాలా రష్ ఉంది. చాలాసేపు వెయిట్ చేస్తున్నాం. ఐ థింక్ ఇప్పుడు క్లియర్ అవుతుంది ఎన్ని వెహికల్స్. సో అమర్నాథ్ యాత్రకు వచ్చే వాళ్ళు ఈ థింగ్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఎక్స్ట్రా డేస్ పెట్టుకుని ఓపిక్గా రావాలి. ఒకసారి లుక్ వేసుకోండి ఎలా ఉందో బయట అంతా. లుక్ ఎట్ ది మౌంటైన్స్ గైస్. ఐఎమ్ లవింగ్ దిస్ జర్నీ. నో మ్యాటర్ వాట్, మీరు ట్యాక్సీలో వెళ్తారా, షేర్డ్ ట్యాక్సీలో వెళ్తారా, లేకపోతే బస్లో వెళ్తారా, ఇదైతే మీరు ఫేస్ చేయాల్సిందే. మీరు కనుక జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జమ్మూ నుంచి శ్రీనగర్కి వెళ్ళాలి అనుకుంటే ఎప్పుడు ఏ నిమిషం ఎన్ని గంటలు ఆపేస్తారో మీరు అస్సలు ప్రిడిక్ట్ చేయలేరు. ఎస్పెషల్లీ ఈ టైంలోనే అమర్నాథ్ యాత్ర కూడా జరుగుతుంది. కేజీఎల్ ట్రెక్లో కూడా ఇదే టైంలోనే ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఇయర్లో కేజీఎల్ ట్రెక్ వెళ్ళాలి అనుకున్నా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్స్ట్రా బఫర్ డేస్ పెట్టుకునే ట్రావెల్ చేయండి. మీరు వింటర్లోనో లేకపోతే తర్వాత అమర్నాథ్ యాత్ర లేని టైంలో మీరు శ్రీనగర్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అయితే ఉండవు. బట్ ఈవెన్ మనం వెదర్ని కూడా ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము కాబట్టి ఒక ఎక్స్ట్రా డే పెట్టుకోవడంలో తప్పే లేదు. అండ్ ట్రస్ట్ మీ, ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ నేను చూశానంటే వీడియోలో జస్ట్ 0.1% మాత్రమే నేను పెట్టాను. కానీ లైవ్లో కొన్ని గంటల పాటు నేను ఈ అందమైన రోడ్లు, ఆ అద్భుతమైన చెట్లు, ఆ మౌంటైన్స్, ఆ ఫ్రెష్ గాలి, ఆ పొలాల మధ్యన ర్యాండమ్గా హౌసెస్, అవి కూడా యూనిక్గా ఉన్నాయి. ఇండియాలో ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయా అని అనిపించింది. ఫస్ట్ టైం కనుక మీరు శ్రీనగర్ని చూస్తుంటే జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో ఆర్కిటెక్చర్ కానీ ఆ లోకల్ వైబ్ కానీ అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అన్ని షాప్ పేర్లు చూడండి, ప్రతి దాంట్లో సాఫ్రానో కేసరో ఏదో ఒకటి ఉంటుంది. ఇది కేసర్ విలేజ్ అనమాట. అంటే కుంకుమ పువ్వు పండించే ఒక విలేజ్ పేరు పంపోరే. ఇక్కడ చాలా రియల్ గా దొరుకుతుంది సాఫ్రాన్ అనేది. యు గైస్ నో ఇట్ రైట్. కుంకుమ పువ్వు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా కల్తీలు కూడా జరుగుతాయి. ఎక్కడ పడితే అక్కడ కొనకండి. కుదిరితే టైం ఉంటే కనుక ఈ విలేజ్ లో కొనుక్కుంటే బెటర్. అండ్ షాప్ నేమ్స్ కూడా ఎలా పెట్టారో అని అనిపించింది నాకైతే. అటు వెళ్తే జమ్మూ, ఇటు వెళ్తే శ్రీనగర్. మనం శ్రీనగర్కే వెళ్ళాలి. ఫస్ట్ టైం మీరు కనుక ఇలా లోకల్ బస్సెస్లో ఇలాంటి ఒక జర్నీ ట్రావెల్ చేస్తూ శ్రీనగర్కి వెళ్తుంటే కనుక మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క నిమిషానికి సిఆర్పిఎఫ్ వాళ్ళు టీం అక్కడ ఉంటుందన్నమాట. గన్స్ పట్టుకుని ఉంటారు. వీళ్ళేంట్రా బాబు అడుగడుగుకు ఉన్నారు, ఇక్కడ ఏం జరుగుతుందిరా, అసలు ఇండియాలోనే ఉన్నామా, ఇక్కడ ఏమవుతుంది అనిపించేలాగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ అమర్నాథ్ యాత్ర కోసం హై సెక్యూరిటీ చేసేసారు. ఎందుకంటే రీసెంట్లీ ఒక టెర్రరిస్ట్ అటాక్ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి. బట్ అన్సేఫ్ అని అయితే నేను చెప్పను. కంప్లీట్లీ సేఫ్ ఈ ప్లేస్కి మీరు ట్రావెల్ చేయడానికి. సో నో డౌట్ ఇన్ ఇట్. సో బస్సు ఒక దగ్గర దింపేశారు. అక్కడికి వెళ్ళి లైక్ బ్యాటరీ ఆటో మాట్లాడుకున్నాం 300కి. దాని దాకా 28 minutes ఉంది, 16 kilometers. యూజువల్లీ ఇంకా వేరే ఆటో వాళ్ళు కూడా అన్నారు 1500 చెప్పారు. వామో బస్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. దాని తర్వాత ఇంకా ఏదేదో బార్గెన్ చేసిన తర్వాత వి గాట్ దిస్ ఇస్ ఫర్ 300 rupees. ఇది కూడా టూ మచ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎండ విపరీతంగా ఉంది. ఆల్రెడీ లాంగ్ జర్నీ చేసి అలసిపోయాం కాబట్టి కాంప్రమైజ్ అయిపోయాం. ముందుకు రోడ్ క్రాస్ చేసే బస్సెస్ ఉంటాయి, సో అలా కూడా వెళ్ళొచ్చు. మాకు అంత ఓపిక లేక ఇది చూస్ చేసుకున్నాం.
ఒక మినీ లాంగ్ జర్నీ చేసిన తర్వాత ఫైనలీ రీచ్ శ్రీనగర్ దాల్ లేక్. చాలా చాలా ఫేమస్. సో ఇక్కడే ఉండాలని నేను ఎందుకు అనుకున్నానంటే ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని రోజులు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని ప్లాన్ చేసుకోవడం జరిగింది. మీరు టూరిజం కోసం వచ్చినా కానీ మీరు ఇక్కడే రావాలన్నమాట. సో ఇక్కడ ఘాట్ నెంబర్స్తో ఉంటాయి అన్ని కూడా. 8 నుంచి 15 లోపు ఉంటే సెంటర్లో ఉంటారనమాట. ఎక్కడన్నా ఉండొచ్చు, బట్ చెప్తున్నా ఏదో ఘాట్ నెంబర్ దగ్గర దిగిపోయి అక్కడ ఉండే నియర్ బై హోటల్స్ బుక్ చేసుకుని మాట్లాడుకుని ఉండొచ్చు. కావాలనుకుంటే మీరు ఇక్కడ హౌస్ బోట్ లో కూడా ఉండొచ్చు, అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ లేక్ వ్యూ లో ఉండే హోటల్స్ 2000 to 3000 రూపీస్ అలా ఉంటుంది. లేదనుకుంటే మీరు డైరెక్ట్ హోటల్ బుక్ చేసుకుని ఆటో అతన్ని డైరెక్ట్ హోటల్ దగ్గర కూడా దింపేయమనొచ్చు. కానీ బడ్జెట్ లో ఉండాలి అనుకుంటే ఆ గల్లీలోకి వెళ్ళి మాట్లాడుకుంటే మీరు 1000 నుంచి 1500 లోపు ఉండొచ్చు అనమాట. నేను ఎక్కడున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో మీరు చూస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ నుంచి శ్రీనగర్ దాల్ లేక్ కి బడ్జెట్ లో ఎలా ట్రావెల్ చేయాలి అనేది అయితే నేను ఇన్ డీటెయిల్ ఇన్ఫో అయితే చెప్పాను. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.